బాబా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. అది నాకు బాబా ఇచ్చిన అదృష్టంగా భావిస్తాను. ఈ రోజు ఒక బాబా ప్రేమికుడు తాలూకా ఉదంతం చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. డెహ్రాడూన్‌కు చెందిన శత్రుఘ్న కుమార్ ఒక నాస్తికుడు. ఆయన స్వతంత్ర సమరంలో పాల్గొని చాలా సార్లు జైలు గోడల మధ్య గడిపే జీవితంతో విసిగిపోయి అతని మనస్సు ఆయన నమ్మనటువంటి దేవుని మీదకి మళ్ళింది. ఆయన స్వతంత్ర సమరంలో పాల్గొనేవాడు. చాలా సార్లు జైలుకి వెళ్ళాడు. జైలు జీవితాన్ని అనుభవించలేక విసిగిపోయి ఆఖరికి కూడా చిరాకు పుట్టి ఏంటిది, ఎన్నిసార్లు జైలుకి వస్తున్నాను, ఈ జైలు గోడల మధ్య నా జీవితం అంతా గడిచిపోతుందని చెప్పి విసిగిపోయి ఆఖరికి ఏం చేశాడంటే, అప్పుడు ఏంటి భగవంతుడు ఒకసారి నమ్మి చూస్తే ఏమవుద్ది, ఒకసారి నమ్మాలి కదా, మనం జీవితంలో ఒకసారి దేవుణ్ణి నమ్ముకోవాలి కదా అనుకున్నాడట. అలా అనుకుని ఏమనుకుంటున్నాడంటే మనసులో, ఆ దేవుడు ఉన్నాడని అందరి మొర ఆయన వింటాడని అందరూ అంటారు, మరి నేనెందుకు పరీక్షించుకోకూడదు అనుకున్నాడు. మిస్టర్ గాడ్, నీవంటూ ఉంటే రేపు ఉదయం 7 గంటలకే నన్ను ఈ జైలు నుంచి విడిపించు. అలా నాకు విడుదల దొరికితే ఈ జీవితం అంతా నిన్ను నమ్ముకుంటాను అని తనలో తాను ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అంటే మిస్టర్ గాడ్ అని ఎందుకు సంబోధించాడో మనకు తెలియదు కానీ, ఆయనకి ఏంటంటే సహజంగా ఆయన నాస్తికుడు, భగవంతుడి మీద విశ్వాసం అనేది లేదు ఆయనకి. కానీ అందరూ నమ్ముతున్నారు కాబట్టి, భగవంతుడు ఉన్నాడు అని విశ్వసిస్తున్నారు కాబట్టి ఆయన కూడా నమ్మాలి అనుకున్నాడు. ఒకసారి ఆయన టెస్ట్ చేసుకోవాలనుకుని మిస్టర్ గాడ్ అని సంబోధించి భగవంతుడిని, నేను ఒకవేళ రేపు ఉదయం 7 గంటలకే జైలు నుంచి కనుక విడుదలై నేను బయటికి రిలీజ్ అయ్యి వెళ్ళగలిగితే అప్పుడు నువ్వు ఉన్నావు, దేవుడు ఉన్నాడని విశ్వసించి జీవితాంతం కూడా నేను వదలను అని అతను ప్రతిజ్ఞ చేసుకున్నట్ట. అలా ప్రతిజ్ఞ చేసుకొని ప్రతిజ్ఞ అయితే చేసేసుకున్నాడు. కానీ సాధారణంగా ఏంటంటే ఉదయం 7 గంటలకు జైలు అధికారులు ఎవరు రారు. అతని పరీక్ష ఎవరికి పెట్టాడు? బాబాకు పెట్టాడు, అంటే దేవుడికి పెట్టాడు. రాత్రి సమయం కాబట్టి ఉదయం 7 గంటలకు జైలు నుండి విడుదల కావటం అసాధ్యం. కానీ ఆయన అనుకున్నది ఎప్పుడు రాత్రి 7 గంటలకు అనుకున్నాడు, మార్నింగ్ 7 o'clock కల్లా ఆయన విడుదలైపోవాలనుకున్నాడు. అది ఎలా కుదురుతుంది? జైలు అధికారులు ఎవరు ఆ టైంకి రారు. కానీ అది జరిగితే కదా దేవుడు చేసినట్లు అవుతుంది అనుకుంటూ అలా పరీక్ష పెట్టాడు. ఆశ్చర్యకరంగా అతని మొర దేవుడు విన్నాడు. మర్నాడు ఉదయం సరిగ్గా 7 గంటలకు శత్రుఘ్న కుమార్ జైలు నుంచి విడుదల కాబడ్డాడు. అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని తర్వాత అనుకుంటే, ఆయన దేవుణ్ణి వేడుకున్నాడు. అది ఆయన నెరవేర్చాలి కాబట్టి కంపల్సరీ ఆయన భగవంతుడికి పరీక్ష పెట్టాడు కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే, సరే వీళ్ళని ఒకసారి రిలీజ్ చేసి చూద్దాం ఏం చేస్తాడు అని. అప్పుడు అనుకోకుండా సరిగ్గా ఏ సమయానికైతే ఆయన జైలు నుంచి బయటికి రావాలని కోరుకున్నాడో అదే టైంకి ఎగ్జాక్ట్లీ 7 o'clock ఆయన రిలీజ్ కాబడ్డాడు బయటికి. కానీ అతన్ని విడిపించిన దేవుడు ఎవరో అతనికి తెలియదు. బయటకైతే వచ్చాడు కానీ ఆయనకి ఎవరు విడిపించాడు, ఏ దేవుడు విడిపించాడో ఆయనకి అసలు అది ధ్యాసలోనే లేదు. అందువల్ల దేవుడికి తాను చేసిన వాగ్దానాన్ని కూడా మర్చిపోయాడు. ఏ దేవుడు విడిపించాడో తెలియక ఇంకా దాని గురించి ఆలోచించడమే మానేశాడు ఆయన. సరే, దేవుడిని అక్కడతో ఆయన చేసుకున్న ప్రతిజ్ఞని అక్కడ విడిచిపెట్టేశాడు. కొద్ది రోజుల తర్వాత బాబా ఆదేశానుసారం మండలి వారు మంజరి మాఫీ అనే డెహ్రాడూన్ దగ్గరలోని ప్రాంతంలో బాబా బస కోసం స్థలం వెతకడం ప్రారంభించారు. అప్పుడు అనుకోకుండా, అంటే ఊహించని రీతిలో ఆ స్థలం సేకరించడానికి వీళ్ళు ఎప్పుడంటే 1950 సంవత్సరంలో స్థలం వెతకడానికి వెళ్ళారు. అప్పుడు ఆ ప్రయత్నంలో అనుకోకుండానే బాబా కోసం స్థలం సేకరించడం, బాబా బస్ కోసం స్థలం సేకరించడం, తర్వాత వచ్చి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం, అంతేకాకుండా మండలి వారికి భోజనాలు ఏర్పాటు చేయడం, అలా బాబా పనిలో కార్యకర్తగా తను అనుకోకుండానే బాబా చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ఒక సమితిగా మారాడు, ఒక కార్యకర్తగా మారాడు. అలా మారి సేవ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఇదిలా ఉంటే ఒకసారి బాబా ఋషికేశ్లోని లక్ష్మణ్ ఝాలా వద్ద తన విశ్వ కార్యక్రమం కోసం ఉండగా ఆ సందర్భంలో శత్రుఘ్న కుమార్ కూడా బాబాతో పాటు అక్కడే ఉన్నాడు. ఇది ఇలా జరుగుతుంది. అంటే ఈ కాన్సెప్ట్ ఇక్కడికి పెడదాము. నెక్స్ట్ ఒకసారి బాబా ఈ ఋషికేశ్ వెళ్ళేటప్పుడు అక్కడ బాబా గారు ఆయనతో పాటు, అంటే శత్రుఘ్న కుమార్ని కూడా ఆయనతో పాటు తీసుకెళ్లడం జరిగింది. బాబా కొంచెం దూరంలో ఉన్న చెట్టును చూపిస్తూ, నువ్వు ఆ చెట్టు కిందనే కదా పుట్టావు అని అడిగారు. శత్రుఘ్న కుమార్కి ఆశ్చర్యం కలిగింది. జరిగింది ఏమిటంటే,
ఒక చెట్టుని చూపించి బాబా అక్కడ అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఒక చెట్టుని చూపించి, నువ్వు ఈ చెట్టు కింద కదా ఈ చెట్టు కింద కదయ్యా పుట్టావు అని అడిగారు. ఈయనకి అర్థం కాలే ఫస్ట్. ఇదేంటి ఈయన అన్ని ఇలా అడుగుతున్నాడు అని ఆశ్చర్యపడ్డాడు. కానీ అప్పుడు పూర్వం జరిగింది ఏంటంటే అది బాబా చెప్తున్నారు ఆ వాడికి, ఎవరైతే ఈ శత్రుఘ్న కుమార్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనకి. అతని తల్లి చెప్పిన దాని ప్రకారం అతని గర్భంలో ఉండగా అతని తల్లి శత్రుఘ్న దేవాలయంలో ఉండగా ఆమెకు నొప్పులు వచ్చాయి. దేవాలయంలో కాన్పు చేయకూడదు కాబట్టి ఆ చెట్టు కిందకి ఆమెను తీసుకొచ్చి చుట్టూ చీరలు చుట్టి ఆమెకు కాన్పు చేశారు. శత్రుఘ్న దేవాలయ ప్రాంగణంలో పుట్టినందువలన అతనికి శత్రుఘ్న కుమార్ అని పేరు పెట్టారు. ఈ విధంగా బాబా అన్న మాటలతో శత్రుఘ్న కుమార్కు బాబా సర్వజ్ఞుడు అన్న నమ్మకం కలిగింది. అంటే బాబా దేవుడు అని ఒక అవగాహనకు వచ్చింది ఆయనకి. అప్పటి వరకు కూడా ఈయన కార్యక్రమాలు అయితే బాబా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, కానీ ఆయనకి బాబా భగవంతుడు సర్వజ్ఞుడు అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఈ సంఘటనతో బాబా అంటే ఆయనకి ఎప్పుడో జరిగింది, చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది, ఈయనకి ఎలా తెలుస్తుంది? భగవంతుడు సర్వజ్ఞుడు కాకపోతే ఆయనకి ఎలా తెలుస్తుంది? అప్పుడు ఆయన అనుకున్నాడు అనమాట బాబా సర్వజ్ఞుడు అని. నెక్స్ట్ ఒకసారి బాబా మస్తు కార్యక్రమం కోసం బాబా తనతో శత్రుఘ్న కుమార్ను కారులో తీసుకెళ్లారు. మస్తు కార్యక్రమం అంటే ఎంతది జాగ్రత్తగా చేస్తారో అందరికీ తెలిసిన విషయమే. బాబా అందుకోసం మస్తు కార్యక్రమం కోసం బాబా శత్రుఘ్న కుమారుని కారులో తీసుకెళ్లడం జరిగింది. బాబాతో చాలా కాలం గడిపే అవకాశం లభించిన శత్రుఘ్న కుమారు బాబా విధించిన ఎన్నో పరిమితులను నిబంధనలను తలుచుకొని ఆచరణలో వాటి వల్ల కలిగే అనేక ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ మళ్ళీ తను ఇంకో జైల్లో పడ్డాను కదా అని ఆలోచించసాగాడు. అంటే బాబాతో ఎంత కఠినాతి కఠినంగా ఉంటాయంటే వ్యవహారాలు, ఆయన చెప్పిందే చేయాలి, కూర్చో తప్పడానికి వీల్లేదు. ఆయన వెళ్ళి ఏట్లా పడుకోమంటే పడిపోవాల్సిందే, ఇంకా మరి వేరే ఆలోచించడానికి లేదు. అంత పర్టికులర్ గా బాబా ప్రేమికుల విషయంలో ఉండేవారు. ముఖ్యంగా ఆయన చుట్టూ ఉండే వాళ్ళతో ఆయన చెప్పినట్టు వినవలసిందే, ఇంకొక ఆలోచన చేయడానికి లేదు. అందుకని నేనేమనుకుంటున్నాడు, అబ్బబ్బా జైల్లో ఉండి 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 హింసపడి వచ్చాను, జీవితం మీద విరక్తి తెచ్చుకున్నాను, సరే బయటకు వచ్చాక కూడా ప్రశాంతంగా ఉందామంటే ఇప్పుడు ఈ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబా పెట్టే ఈ నిబంధనలు ఇవన్నీ కూడా కఠినతరంగా ఉన్నాయి, జైలు కంటే దారుణంగా ఉన్నాయి, ఇదేంటిది ఒక జైల్లో తప్పించుకుని ఇంకో జైల్లో పడ్డట్టుంది నా పరిస్థితి అని మనసులో అనుకున్నట్ట. అప్పుడు బాబా ఏమంటున్నారంటే, మెహర్ బాబా కారులో వెళుతున్న సమయంలో శత్రుఘ్న కుమార్ని నువ్వు ఎప్పుడైనా జైల్లో ఉన్నావా అని అడిగారు. ఇలాగే ఆలోచనలో ఈయన మునిగిపోతే బాబా గబగబా ఆయన దగ్గరికి వచ్చి వెనక నుంచి ఇలా చేయి తట్టి, నువ్వు ఎప్పుడైనా జైల్లో ఉన్నావా, ఉంటే ఎంతకాలం ఉన్నావు అని అడిగారు. అందుకు అతను 10 సంవత్సరాల పైనే ఉన్నాను బాబా అని చెప్పాడు. మరి బయటికి ఎలా వచ్చావు అని అడిగారు బాబా. ఒక రోజు రాత్రి తాను భగవంతుణ్ణి మిస్టర్ గాడ్ అని సంబోధించి, నీవంటూ ఉంటే రేపు ఉదయాన్నే నన్ను విడిపించమని వేడుకున్నాను అని చెప్పాడు. మిస్టర్ గాడ్ అని సంబోధించావా, అది కేవలం వేడుకోవడమేనా, ఇంకా ఏమైనా చెప్పావా అని బాబా అడిగారు. దానికి అతను, నేను భగవంతుడికి ప్రమాణం కూడా చేశాను, జైలు నుండి నన్ను విడిపిస్తే బయట ఎన్ని నిబంధనలు బంధనాలు విధించినా భరిస్తానని ప్రమాణం చేశాను బాబా అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం ప్రమాణం చేసుకున్నాడు, భగవంతుడి దగ్గర, ఒకవేళ భగవంతుడు నన్ను ఇప్పుడు కనుక విడిపిస్తే బయట నేను ఏ నిబంధనలు విధించినా భరిస్తాను, కానీ ఈ జైలు గోడల మధ్య మాత్రం ఉండలేను, కాబట్టి నన్ను రేపు ఎలాగైనా రిలీజ్ చేస్తే భగవంతుడు ఉన్నాడని నమ్ముతాను, ఆయన విధించే ఎంత కఠినతరమైన పరిస్థితులకైనా సరే నిల్చుంటాను అని కదా ప్రమాణం చేశాడు. అది బాబా ఆయన గుర్తు చేయడం, ఆయన నోటి ద్వారా చెప్పించడం కోసం బాబా ఈ క్వశ్చన్స్ అన్ని ఆయన అడగడం జరిగింది. అంతవరకు చిరునవ్వులు చిందిస్తూ అంతా విన్న బాబా గంభీరంగా మారి అతని కుడి చేతిని తన చేతిలోకి తీసుకొని ఆ వాగ్దానాన్ని మళ్ళీ 3 సార్లు చెప్పించారు. ఎప్పుడైతే తన జైలు గోడల మధ్య ఉండి దేవుడికి ఏ ప్రమాణం అయితే చేశాడో అదే ప్రమాణాన్ని ఈ శత్రుఘ్న కుమార్ చేత 3 సార్లు మళ్ళీ ప్రమాణం చేయించారట. ఆ వాగ్దానాన్ని భంగం చేయకు, నేనే ఆ మిస్టర్ గాడ్ను, నేను మన బేరంలో నా వంతు నేను చేశాను, మరి నీ వంతు వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చు, మర్చిపోకు సుమా అని చెప్పారు. అప్పుడు ఎంతో బరువు తన తలపై నుంచి దింపేసుకున్నట్లు శత్రుఘ్న కుమార్కు అనిపించింది. అంటే ఎవరి కోసం అయితే ఆయన ఇన్నాళ్ళు దేవుడి కోసం, అంటే ఏ దేవుడికైతే నేను వాగ్దానం చేశానని అనుకున్నాడో ఆ దేవుడు ఎవరో ఆయనకు తెలియక కన్ఫ్యూజ్ అయిపోయాడు. మొదటిసారి ఆయన గురించి, ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి బాబా చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడు. భగవంతుడు
ఈయన సర్వజ్ఞుడు అనుకున్నాడు. ఇప్పుడేమనుకున్నాడు, ఎవరికైతే నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దానం చేసినటువంటి భగవంతుడు ఈయనే అని పరిపూర్ణంగా నమ్మడం స్టార్ట్ చేశాడనమాట. అప్పుడు అతనికి గుండెల్లో ఉండే భారం అంతా కూడా మటుమాయం అయిపోయిందంట. తనకు తెలియకుండానే తన వాగ్దానాన్ని నెరవేర్చుకునే అవకాశాన్ని కలిగిస్తూ బాబాకు సేవ చేసే భాగ్యాన్ని కూడా కలిగించారని శత్రుఘ్న కుమార్ భావించాడు. తనకు తెలియకుండానే తన జీవితంలోకి బాబా వచ్చారు. తనకు తెలియకుండానే తన సేవ చేసే భాగ్యాన్ని కూడా ఆ మహానుభావుడికి ఇచ్చారు. ఎంత అదృష్టవంతుడో చూడండి. అందుకే బాబా ఏం చెప్పారంటే, జీవిత లక్ష్యం చేరుకోవడానికి సులభమైన మార్గం ఏమిటంటే అన్నింటినీ విడిచిపెట్టి ప్రేమతో నన్ను సేవించడం. బాబా ఏమంటారంటే, మిగతాన్ని విడిచిపెట్టేయండి, ఐహిక విషయాలన్నీ కూడా విడిచిపెట్టండి. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఎన్ని ఎదురెత్తులు అంటే ఎంత మనిషి తట్టుకోలేనటువంటి బాధలు సంఘటనలు ప్రతి మనిషి జీవితంలో కూడా జరుగుతుంటాయి. ఎన్ని జరిగినా వాటన్నింటినీ పక్కన పెట్టండి. వీటన్నిటికంటే జీవిత లక్ష్యం ఏదంటే, జీవిత లక్ష్యంగా దేని చేసుకోవాలి అంటే అన్ని విడిచిపెట్టేయండి. నన్ను ప్రేమించండి, నన్ను సేవించడం, నన్ను అనుసరించడం. అంటే మీ ఇల్లు కుటుంబాన్ని విడిచిపెట్టాలని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, మీరు మీ ఇంట్లో ఉన్నా, మీ కుటుంబాలతో ఉన్నా, నన్ను ఏ విధంగా మీరు ప్రేమించాలని నేను కోరుకుంటున్నానో అదే విధంగా మీరు నన్ను ప్రేమించాలని, అన్నింటికంటే మిన్నగా నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీస్ని విడిచిపెట్టి అక్కర్లేదు, మీ బాధ్యతల్ని విడిచిపెట్టి అక్కర్లేదు, మీ బంధాలను విడిచిపెట్టి అక్కర్లేదు. ఏవి విడిచిపెట్టకుండా కూడా ప్రతి క్షణం నన్ను దృష్టిలో పెట్టుకొని నేను మాత్రమే నిజం అనే యథార్థాన్ని గ్రహించి నిరంతరం కూడా మీ పెదవులపై నా నామస్మరణ ఉండాలి. మీ మెదడులో నా ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు ఏవి ఉంచుకోకండి. అలా ఉంచుకోకుండా ఎవరైతే ఎలా చెప్పవాలని దీనిగా నిస్వార్థంగా నిష్కపటంగా నన్ను ప్రేమిస్తారో అలాంటి వాళ్ళు నన్ను నిజాయితీగా ప్రేమించండి. అలా ప్రేమించండి. ఎలా ఏది మనసులో పెట్టుకోకుండా వేరే ఆలోచనలు ఏవి లేకుండా నిస్వార్థతతో భగవదారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు అన్నింటికంటే చాలా గొప్ప వాళ్ళని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అన్నింటికంటే సులువైన మార్గం ఇంకోటి ఉంది. అదేంటంటే నన్ను అనుసరించడం, సంపూర్ణంగా అనుసరించడం. దానికంటే సులువైన మార్గం ఇంకొకటి లేదు. భగవంతుని అనుసరించడం కంటే సులువైన మార్గం ఇంకోటి ఏంటి ఉంటదండి? బాబా ఇలా చెప్పారు, ఇలా చేయమన్నారు, అలాగే చేద్దాం, అలాగే ఉండడానికి ప్రయత్నించేద్దాం. మనం ఉండలేకపోవచ్చు, కానీ మన వంతు కృషి మనం చేస్తుంటే బాబా అదే చెప్తున్నారు, ప్రయత్నించండి. మీరు ప్రయత్నిస్తే నేను సహాయం చేస్తాను. మీరు పూర్తిగా చేతులు ఎత్తకుండా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. దేనికి చెయ్యాలి? అన్ని మీ తాలూకా ఏ కార్యక్రమాలు అయితే ఈ మనిషి బ్రతకడానికి అవసరమైనటువంటి ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ దానితో పాటుగా భగవదారాధన నిత్యం నిరంతరం కూడా చేస్తూ ఉండాలి. ఇతరమైన భౌతిక విషయాల మీద దృష్టి సారించకుండా, వాటి గురించి తదేకంగా ఆలోచించి మైండ్లు పాడు చేసుకోకుండా, భగవంతుడున్నాడు, ఆయనే సత్యం, అదే గమ్యాన్ని చేర్చే మార్గం అని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మనకి ముక్తికి మార్గం చూపుతుందో ఆ మార్గం వైపు పరుగులు తీయండి. భగవంతుడు ఒక్కడే సత్యం అనే విషయాన్ని గ్రహించండి. ఇది మీరు చేయవలసినటువంటి అనుసరణ. భగవంతుని అనుసరించడం అంటే ఇంకంతకంటే గొప్పగా ఎలా అనుసరిస్తామండి? అందుకని అలా అనుసరించండి. దానికంటే సులువైన మార్గం ప్రపంచంలో ఇంకోటి లేనే లేదు. ప్రయత్నించండి. మీరు ప్రయత్నిస్తే నేను సహాయం చేస్తాను. నన్ను అనుసరించాలని మీరు గనక ఒకసారి గట్టి నిర్ణయం తీసుకుంటే, నేను భగవంతుడిని అనుసరించాలి అని మీ మనసులో దృఢంగా గనక అనుకుంటే, ఇక మీరు మీకు చెందిన వారు కాదు. ఒకసారి మీరు ఎప్పుడైతే గట్టిగా దృఢంగా భగవంతుడే కావాలని కోరుకుంటారో, అప్పుడు ఇక మీరు మీకు చెందిన వారు కానే కారు. అప్పుడు నాకు చెందిన వారు. ఏ రోజైతే మీరు భగవంతుడు కావాలి అనే దృఢ నిశ్చయంతో ఉంటారో ఆ రోజు మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోయి భగవంతుని చెంతకు చేరే మార్గాన్ని సులభం చేసుకుంటారు. ఈ విషయంలో కపటం మాత్రం ఏ మాత్రం ప్రవేశించినా మీ నిశ్చయానికి విఘాతం కలుగుతుంది. ఇలా నిర్ణయం తీసుకోవడంలో కపటం ప్రదర్శిస్తే అప్పుడు మన ప్రయత్నంలో విఘాతం అనేది ఏర్పడుతుందట. మొత్తం వీటన్నింటినీ వేళాకోళంగా మార్చేస్తుంది. ఏదైతే కపటం అనేది ప్రవేశిస్తుందో
అప్పుడు మనం తీసుకునే ఈ చేసే ఈ ప్రయత్నాలన్నింటికి కూడా వేళాకోళంగా మార్చేస్తుందట. నేను ఏది చెప్పినా అది మీరు చెయ్యండి. బాబా చూడండి స్పష్టంగా చెప్తున్నారు. నేను ఏది చెప్పినా అది మీరు చెయ్యండి. అలా చెయ్యటంలో మీ ప్రాణం పోయినా మీరు లెక్క చెయ్యొద్దు. నాకు మీరు 100కి 100 పాళ్ళు విధేయులుగా ఉంటే అది నన్ను ప్రేమించడం కంటే చాలా ఎక్కువ అని బాబా చెప్పారు. బాబా ఒకే ఒకటి కోరుకుంటున్నారండి. ప్రేమగా ఉండండి, నన్ను ప్రేమించండి. మీ దైనందిన కార్యక్రమాలన్నిటితో పాటు బాబా నామస్మరణని విడనాడకండి. 24 అవర్స్ ఉన్నాయి రోజులో. ఆ 24 అవర్స్ లోని మనం ఒక 10 అవర్స్ 12 అవర్స్ నిద్రకి పోతే మిగతా 12 అవర్స్ లోని దైనందిన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ కూడా మనం తెలిగేసి ఉన్నంత టైంలో కనీసం ఒక 1 అవర్ అయినా బాబా 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 అనుకుంటున్నామా లేదా? 1 అవర్ లేదండి, హాఫ్ అన్ అవర్ లేదండి, 10 మినిట్స్ అట్లీస్ట్ నిజాయితీగా. ఆ బాబా అదే చెప్తున్నారు, ఉండండి అన్ని దైనందిన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం బాబా నామస్మరణ చేసుకోండి. మిగతా విషయాల గురించి తదేకంగా గడిగడికి ఆలోచిస్తుంటే మనం ఎంత ఆలోచించినా మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అది సాల్వ్ కాదు. కానీ బాబా మీద భారం వేసి బాబా నువ్వే ఉన్నావు, నువ్వే చూసుకో తండ్రి అని దాన్ని అలా విడిచిపెట్టేసి మనం బాబా బాబా అనుకుంటే బాబాకి అప్పచెప్పేసి మన బాధ్యతను ఆయన భుజస్కంధాలకి అప్పచెప్పేసి నువ్వే చూసుకో బాబా అని వదిలేస్తే ఆయనే మన ఏవైతే మనం టెన్షన్ పడుతున్నామో, ఏ విషయం గురించి మనం టెన్షన్ పడుతున్నామో ఆ విషయాన్ని ఆయన హాయిగా సాఫీగా జరిగిపెట్టేట్టు చేస్తాడండి. అప్పుడు ఎప్పుడట మనం భగవంతుడి మీద విశ్వాసం ఉంచి బాబాదే ఏం జరిగినా బాబా చేస్తున్నారు, ఏం జరిగినా బాబా ఇచ్చా అని అనుకుంటే అప్పుడు మన ప్రయాణం సులభం అవుతుంది ఈ ఐహిక ప్రపంచంలో. అదే బాబా చెప్పారు. టైం అవుతున్నట్టుంది. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా. అక్క 10 మినిట్స్ ఉంది. చెప్పనా? చెప్పండి. సరే, అయితే ఈ శత్రుఘ్న కుమార్ ద్వారా మనకి బాబా ఏం చెప్పారంటే, ఒక్కసారి జీవితంలో ఒక్కసారి నన్ను విశ్వసించండి, నన్ను విశ్వసించి నా కొంగును దృఢంగా పట్టుకోండి. పట్టుకుంటే ఒక్కసారి కనుక మీరు పట్టుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ మిమ్మల్ని నేను విడిచిపెట్టను. మీరు నా ప్రియమైన బిడ్డలు. నా బిడ్డల్ని సంరక్షించుకునే బాధ్యత తండ్రిగా నా మీద ఉంది. కాబట్టి నా బిడ్డల్ని అధోగతి పాలు కాకుండా కాపాడవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంది. కాబట్టి మిమ్మల్ని మళ్ళీ చెప్పిందే చెప్తున్నాను, యుగాలుగా చెప్తున్నాను. కానీ ఈ యుగంలో భగవదారాధన త్రేతాయుగం, ద్వాపర యుగం, మిగతా యుగాల్లో కంపేర్ చేసుకుంటే ఈ కలియుగంలో బాబా ఏకైక మార్గాన్ని ఏంటి చెప్పాడంటే ప్రేమించండి. అంతకంటే ఇంకేం ఇస్తామండి? మనం ఏం గుళ్ళకి వెళ్ళి గోపురాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి నైవేద్యాలు పెట్టి ఉపవాసాలు చేసి పూర్వం అంతా ఆ ప్రాసెస్ అంతా ఉండేది. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే ప్రశాంతంగా మీరు ఉండండి, మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి, నన్ను ప్రేమించండి. అందులో చేయగలిగింది అంటే బాబా చెప్పింది చాలా సులువుగా, మన మాటల్లో చెప్పుకుంటే చాలా సులువుగా ఉంటది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అది బాబా మమ్మల్ని ప్రేమించమన్నారు కదా, ఏమైపోద్ది బాబా 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 నోటితో పైసలు అనేస్తాం అనుకుంటాం. కానీ ఆయన పెదవులతో పిలిస్తే పలకడుగా. ప్రేమించండి అంటే పెదవులతో ప్రేమించడం కాదు, మనస్సు అంతఃకరణలోంచి ప్రేమించాలి. హృదయాంతరాల్లోంచి బాబా బాబా అనే నామం రావాలి. అది మనం పెదవులతోటి 100 సార్లు కాదు, 1,000,000 సార్లు ఆయన పలకడు. ఎంత సులువైన మార్గం అంటే ప్రేమించండి అంటే ప్రేమించండి. ఓహో, ప్రేమించడం అంటే బాబా బాబా అనుకుంటే సరిపోద్దేమో అనుకుంటాం అందరూని. కానీ 100% అది కాదండి. అంతఃకరణం, మనస్సు అంతరాళలోంచి, హృదయాంతరాళలో ఏదైతే భగవంతుడు మనకి ఉంటాడో ఆ భగవంతుడిని మేల్కొల్పుతో అక్కడి నుంచి పిలవాలట, హృదయాంతరాళలోంచి బాబా బాబా అని. అది ఎప్పుడంటే మనం బాగా సఫర్ అయినప్పుడు, ఎంతో తట్టుకోలేని బాధ మనిషికి కలిగినప్పుడు మాత్రమే అది వస్తుందండి. అది నాకు కూడా ఎన్నోసార్లు అనుభవపూర్వకం. మనం బాగా తట్టుకోలేని బాధ ఏదైనా కలిగినప్పుడు బాబా ఏటి బాబా ఈ పరిస్థితిని మేము తట్టుకోలేకపోతున్నాము, ఎలా బాబా దీని నుంచి బయటపడాలి అని అప్పుడు వస్తుంది అక్కడి నుంచి, అంతఃకరణ నుంచి. అప్పుడు వింటాడు ఆయన. మనం పెదవులతో పిలిస్తే ఆయన పలకడు. మనం చెప్పాను కదా, 1,000,000 సార్లు మనం బాబా బాబా అన్నా ఆయన చెవులకి వినబడదు, ఆయన దగ్గరికి చేరదు. ఆ శబ్దం ఆయన ఏదైతే మనం బాబా బాబా అంటున్నామో ఆ శబ్దం ఆయన చెవుల వరకు వెళ్ళదండి, గాల్లో కలిసిపోద్ది. అందుకని 100% అంతఃకరణ శుద్ధితోటి అంతఃకరణల్లోంచి, హృదయాంతరాలలోంచి బాబా బాబా నామాన్ని మనందరం కూడా
చెయ్యాలని, బాబా అందుకు మనకు సహకరించాలని, మనందరం కూడా బాబాని 100% అలా చేయలేకపోయినా మన ప్రయత్నం మనం చేద్దాము. బాబా ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై బాబా. అక్క జై బాబా. జై బాబా. జై బాబా అక్క. చాలా చక్కగా అసలు చెప్పరా తల్లి. మాట్లాడుతున్నారా అనేలా మంచి విషయాలు, సంఘటనల్ని కూడా అన్ని కూడా అందరికి కూడా వినిపించావు. జై బాబా అక్క. ఇప్పుడు సుందరి ఆంటీ రెడీగా ఉన్నారా హారతికి? జై బాబా. హలో జై బాబా. జై బాబా. జయంతి. జయంతి. జై బాబా. జై బాబా. హారతి పాడండి ఆంటీ. హారతి. జై బాబా. अवतार मेहर बाबा की जय। मनसु हारति नीकु మౌనావతారా స్వీకరించగరారా ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరారా ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా నీ నామ స్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో నీ నామ స్మరణతో బతుకుచున్నామిప్పుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి అన్ని నీవై సాకు అవతార పురుష మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరారా ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా నిన్ను వీడగలేని అసమర్థులము మేము నిన్ను వీడగలేని అసమర్థులము మేము ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు భాగ్యమును కలిగించు భగవదవతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరారా ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా
పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్యా, పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్యా, లోపాలు పాపాలు సవరించుకొనుచును, పాదాల దరి చేరి పాకులాడితిమయ్యా, లోపాలు పాపాలు సవరించుకొనుచును, సచ్చిదానందుడవు సాకారుడవు నీవు, సచ్చిదానందుడవు సాకారుడవు నీవు, ఆర్తి తీర్చగరావ కలియుగవతారా, మనసు హారతి నీకు మౌనావతారా, స్వీకరించగరారా ప్రేమావతారా, మనసు హారతి నీకు మౌనావతారా, మనసు హారతి నీకు మౌనావతారా, మనసు హారతి నీకు మౌనావతారా. अवतार मेहर बाबा की जय, 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 प्रेमावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా ఆంటీ. మనసు హారతి నీకు మౌనావతార అంటూ హారతి పాటతో మన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై బాబా. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసిన అందరికీ పేరు పేరుని జై బాబాలు. అందరూ చాలా చక్కనైనటువంటి కమ్మని పాటలను ఆలపించారు. అలాగే శాంతి అక్క స్పీచ్ చాలా చక్కగా, అసలు బాబాయ్ మనతో మాట్లాడుతున్నారా అనేలా తన స్పీచ్ తో అందరినీ కూడా అలరించారు. అలాగే ఆంటీ సుందరి ఆంటీ గారి హారతి పాటతో మన కార్యక్రమం విజయవంతమైంది. జై బాబా. అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. జయంతి జై బాబా, శాంతి జై బాబా. జై బాబా, చాలా చక్కగా చెప్పావు.